ప్రభుత్వం ఇప్పటికైనా మారదా? పెన్షన్ డబ్బుల విషయంలో ఈ పైశాచికత్వం దేనికి? 2 నెలలుగా అభాగ్యులు అల్లాడుతున్నా పట్టింపు లేదా? బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నా మరోసారి ఖాతాల్లోనే డబ్బులు వేస్తామనడం దేనికి సంకేతం? ఓడిపోతామని తెలిసి ప్రభుత్వ పెద్దలు ఇలా కక్ష తీర్చుకుంటున్నారా? వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల గోస ప్రభుత్వానికి పట్టదా? ఏపీలో సుమారు 65 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రతి నెల 1950 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ రాకముందు వరకు వాలంటీర్లే స్వయంగా 1వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చేవారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత విపక్షాల అభ్యంతరంతో పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను ఉపయోగించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1వ తేదీన సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పింది. దీంతో అనేక మంది వృద్ధులు సచివాలయానికి, బ్యాంకుల వద్దకు వెళ్లి సకాలంలో డబ్బులు తీసుకోలేక ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో ఎండవేడికి రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది మరణించినట్లు బ్లూ మీడియా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి పెన్షన్లను ఇంటి వద్దకే పంపించాలని విపక్షాలు ఆందోళన చేశాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా లేఖ రాశాయి. కానీ ఉన్నతాధికారులు మాత్రం మళ్లీ ప్లేట్ మార్చి వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెట్టే దిశగా ప్రకటన చేశారు. ఈసారి కూడా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తామని సీఎస్ జవహర్ రెడ్డి ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ డబ్బులను బ్యాంక్ అకౌంట్లలో వేయటం వల్ల లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. వృద్ధులు, దివ్యాంగులు 10 రోజులు తిరిగినా డబ్బులు డ్రా చేసుకోలేకపోయారు. మినిమం బ్యాలెన్స్ ఉంచాలన్న బ్యాంక్ మేనేజర్ల ఒత్తిడి వల్ల లక్షలాది మంది లబ్ధిదారులు డబ్బులు తీసుకోలేదు. మరోవైపు రాష్ట్రంలో నేటికి అనేక గ్రామాల్లో బ్యాంకులు, బ్రాంచులు లేవు. దీంతో ఆయా గ్రామాల నుంచి పెన్షన్ తీసుకునేవారు మండల కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అయినా శక్తి తెచ్చుకుని వెళ్లినా అటు ఇటు 10 సార్లు తిరిగితే ప్రయాణ ఛార్జీలకే సగం పెన్షన్లు డబ్బులు ఖర్చైన పరిస్థితి దాపురించింది. దీనివల్ల వెనక ముందు ఎవరూ లేని లక్షలాది మంది అభాగ్యులు 2 నెలలుగా అవస్థలు పడుతున్నారు. వీరి కష్టాలను మీడియా కళ్లకు కట్టినట్లు చూపించినా ప్రభుత్వ పెద్దలు కనికరించలేదు. మరోసారి బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్ డబ్బులు వేస్తామని చెప్పి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ప్రభుత్వ ప్రకటనపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఇంటి వద్దకే పెన్షన్ డబ్బులు తెచ్చివ్వాలని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వేడుకుంటున్నారు.